కూడా మాట్లాడదాం. హలో నమస్కారం అండి. హలో నమస్కారం అండి. మీ పేరు? నా పేరు దివ్య అండి. దివ్య గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి. వనస్థలిపురం నుండి మాట్లాడుతున్నారు. దివ్య గారు మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. 10/1/92 అండి. 10/1/92. సమయం చెప్పండి. సమయం ఐడియా లేదండి. ఏ టైంలో? మార్నింగ్ ఈవినింగ్ లేకపోతే? మార్నింగ్ అండి. మార్నింగ్ 9 ఆ టైంలో అవ్వచ్చా? 9, 8 అట్లా అనుకుంటాను. ఓకే. మీరు ఎక్కడ జన్మించారు? ఎక్కడ పుట్టారు మీరు? ఖమ్మం. అవును. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. 10/1/1992 కదమ్మా? అవునండి. ఓకే. ఏం కావాలనుకుంటున్నారు మీరు? మీ నక్షత్రం వచ్చేసి పూర్వభాద్ర, మొదటి పాదము, కుంభరాశి, మకర లగ్నం మీది. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అనుకున్న పనులు ఏమి కావట్లేదండి. ఇల్లు ఒకటి కొనాలనుకుంటున్నాం, అవ్వట్లేదు. ఫైనాన్షియల్ గా కూడా ప్రాబ్లం అవుతుంది బాగా. మ్యారీడ్. ఏం చదువుకున్నారమ్మా మీరు? మీరేం చదువుకున్నారు? నాది ఇంటర్ డిస్కంటిన్యూ అయిందండి. మీరు మంచి తెలివిగల వాళ్ళే, కానీ దురదృష్టవశాత్తు ఆ బుధుడిని శని రాహుకేతులు ముగ్గురు వచ్చి పాడు చేశారు. భగవంతుడు మీకు అపారమైన తెలివితేటలు ఇచ్చాడు, కానీ మీరు ఉపయోగించుకోలేదు. దానికి కారణం ఏంటంటే శని రాహుకేతులు ముగ్గురు వచ్చి మీరు ఎంతో గొప్ప పొజిషన్కి వెళ్లాల్సిన వాళ్ళు మీ చదువుని దెబ్బతీసేశారు. మీ తెలివితేటలు మీరు ఉపయోగించుకోలేకపోయారు. సరే, అది అయిపోయింది. ఇప్పుడైనా మీరు చదువుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే అది చాలా తెలివిగలవాళ్ళు. ఆ శని రాహుకేతులు ముగ్గురు పాడు చేశారు. పోతే మీరు ఇంకేం కావాలి? ఏమి కలిసి రావటం లేదంటే ఏ విధంగా కలిసి రావటం లేదు? అంటే కొనేదాకా పోతున్నాము, అవ్వట్లేదు. ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లం అయిపోయింది. మీరు ఏం చేస్తున్నారు? ఏం జాబ్ చేస్తున్నారు మీరు? నేను రిసెప్షనిస్ట్ గా చేసేదాన్నండి రియల్ ఎస్టేట్ లో. హలో. రిసెప్షనిస్ట్ గా ఫ్రంట్ ఆఫీస్ లో చేస్తానండి. మీరు కొనుక్కోవడానికి మీ ఆర్థిక స్తోమత హెల్ప్ చేయాలి. మీకు సొంత ఇంటి యోగం ఉన్నది. కుజుడు అంటే భూమి, శుక్రుడు అంటే సంపద. కుజ శుక్ర కలిపితే సొంత ఇంటి యోగం ఉన్నది, కానీ దానికి తగ్గ ఆర్థిక స్తోమత సంపాదించుకోవాలి. ఉంటే మీకు ఇబ్బంది పెడుతుంది చెప్పాను కదా, శని రాహుకేతులు అడ్డుపడుతున్నారని వాళ్ళని ప్రార్థించండి. దాంతో మీ సమస్య సాల్వ్ అయిపోతుంది. అంతే. అంటే అది నా స్తోత్రం చదువుకోవాలండి? తప్పకుండా. శనిదేవుడిని, రాహుని, కేతుని ప్రార్థించాలి. అలా చేస్తే మీకు సాల్వ్ అవుతుంది.